వెల్కమ్ టు పొలిటికల్ టచ్. ఈ వారం మా అతిథి ఏఐసిసి సభ్యులు పత్తి సీతారాంబాబు. పత్తి సీతారాంబాబు రాజకీయాలకు ఎలా వచ్చారు, ఎలా కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని తరతరాల నుంచి ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న అంశంపై మనం పత్తి సీతారాంబాబుతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఛానల్ 9 హెచ్డి వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీలో మీ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? మీ వెనక కాంగ్రెస్ పార్టీని నడిపించే వారెవరు? జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విధంగా చెప్పాలంటే మా టీచర్ పనబా కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఒక్కటి సాఫీగా అందరినీ కలుపుకుంటూ ప్రస్తుతానికి చెప్పాల్సి ఉంటే చాలా మిగతా జిల్లాలన్నింటితో పోల్చుకుంటే నెల్లూరు జిల్లా చాలా బాగుంది. అంటే చాలా బాగంటే ఈసారి జిల్లాలో అన్ని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పెట్టగలుగుతున్నారా లేదా? ఖచ్చితంగా పెట్టగలం. ఏంది దాని మీద మీ దగ్గర ఉండే యాక్షన్ ప్లాన్? ఇప్పుడు మీకు అన్ని జరిగిన పరిణామాలన్నీ గత 4.5 సంవత్సరంగా మీకు జరిగిన పరిణామాలన్నీ తెలుసు. దానికి తెలిసి కూడా ఇప్పటికీ గట్టిగా మా కార్యకర్తలు బలం లేనిదే మేము ఇన్ని రోజులు ఉండలేము. అదే మీకు నిదర్శనం. మాకు చాలా స్ట్రాంగ్ క్యాడర్ బేస్ ఉంది. ఆ క్యాడర్ బేస్ ఉన్న కారణంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము క్యాండిడేట్స్ని పెట్టేదానికి పూర్తిగా ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం. మా జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్ర నాయకత్వం కానీ దీని మీద కసరత్తు ఆల్రెడీ మొదలు కూడా పెట్టేశారు. అంటే 4.5 ఏళ్లుగా పోరాటాలు చేసామంటున్నారు. ఆశించిన స్థాయిలో క్యాడర్ పెరగలేదు అనే విమర్శ ఉంది. ఎలాంటి క్యాడర్ ఉంది మీకు? మీ ప్రశ్నలోనే దానికి జవాబు కూడా ఉందండి. విమర్శ అని మీరే చెప్తున్నారు. ఖచ్చితంగా అది విమర్శే. ఎందుకంటే క్యాడర్ లేనిదే మాకు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఇచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రాం అత్యంత విజయవంతంగా చేయగలిగాం. క్యాడర్ మాకు వెన్నంటి లేకపోతే మేము ఇవన్నీ చేయలేము. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన బలం క్యాడర్. అండ్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆల్ ఆర్ ఈక్వల్స్. నాయకులు క్యాడర్ అనే వ్యత్యాసం మాకు ఉండదు. ప్రతి ఒక్కరు వీఆర్ ఈక్వల్స్ అమాంగ్ ఈక్వల్స్. ప్రతి ఒక్కరూ అందరికీ సమానమే. ఒకరు నాయకులు ఆయన చెప్పినట్టు పని చేయాలనేది ఉండదు. అందులో ఖచ్చితంగా మా నాయకుడు పనబా కృష్ణయ్య గారి విషయంలో అయితే అది ఖచ్చితంగా మర్చిపోవచ్చు. ఆయన మాకన్నా ఇంకా ఉత్సాహంగా మాతో సరి సమానంగా కూర్చొని మాకన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పేవారే కానీ నాయకత్వం నాయకుడు అనేది మాకు ఇప్పుడు ఆ భావన రాలేదు. ఏఐసిసి సభ్యుడిగా ఈ 4.5 ఏళ్లలో మీరు ఏం పోరాటాలు చేశారు చెప్పగలరా? ఏఐసిసి సభ్యుడుగా అనేది నాకు వచ్చింది పనబా కుటుంబం వల్లండి. నేను రాజకీయాల్లో ఉన్న చాలా కొద్ది కాలంలోనే నాకు వచ్చిందంటే అది వాళ్ళు పెట్టిన భిక్షే. నేను రాజకీయాల్లోకి రావటం కూడా వాళ్ళు పెట్టిన భిక్షే. నేను ఇంతకు ముందు కూడా ఆ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నా. అంటే నేను చెప్పేది 2014కు ముందు వాళ్ళతో ఉన్నా. నేను ఎప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేను. నేను కాంగ్రెస్ పార్టీలో 3వ తరం అయినప్పటికీ నన్ను బయటకు తీసుకొని వచ్చి నాకు ఆ కాన్ఫిడెన్స్ కలిగి ఇచ్చింది పనబా కృష్ణయ్య గారు, పనబా లక్ష్మి గారు. వాళ్ళు లేనిదే మేము లేము. ఇంక ఏం ఉద్యమాలు చేశారు అంటే మొదటి రోజు నుంచి 2014 ఎలక్షన్స్ జరిగిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా మీద నిలబడి పోరాటం కంటిన్యూగా చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది కాకుండా ప్రతి ఒక్క సమస్య తీసుకోండి, దాని మీద మా పార్టీ పోరాడినట్టు మిగతావన్నీ చాలా స్టాండ్స్ తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఫస్ట్ డే నుంచి ఇవాళ వరకు కంటిన్యూస్గా అదే స్టాండ్ మీద ఉన్నాం. అది మేము ఒకరమే చేయగలం, మా వల్లనే సాధ్యం. రాష్ట్రాన్ని చీల్చిన పాపం కాంగ్రెస్ పార్టీదేను. ఇప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా అని ముసలి కన్నీళ్లు కాంగ్రెస్ పార్టీ కారుస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. ఏదర్ ముఖ్యమంత్రి గారు అదే చేశారు, మళ్ళీ ఇప్పుడు మీతో కలిసాడు అనుకోండి, ప్రతిపక్ష నేత అదే మాట్లాడుతున్నాడు. దాని మీద ఏంటి మీ కామెంట్? మీరు ఏ నేతలు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో మాకన్నా ముందు లేఖలు ఇచ్చింది ఆ నాయకులే, ఆ పార్టీలే, ఆ ముఖ్యమంత్రులే, ఆ మాజీ ముఖ్యమంత్రులు. వీళ్ళందరూ ఇచ్చిన లెటర్స్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆ డెసిషన్కి వచ్చింది. ఒకవేళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయకపోయినా
5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ చేసి తీరాల్సిందే. సో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ముందుగా చేసేసి అందరి సమ్మతితో అందరూ లేఖలు ఇచ్చిన తర్వాత అక్కడ సీట్లో మేము కూర్చోన్నాం కాబట్టి ఆ పాపం మా మీద వేశారు, మేము తీసుకున్నాం, దానికి తగినంత అనుభవించేలా చేశారు, జరుగుతూ ఉంది. కానీ ఆ జరిగిన నష్టాన్ని పూడ్చగలిగే పొజిషన్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒకటి. మా రాష్ట్ర అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఇస్తాను అని ఆయన సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారు, ఏఐసిసి ప్లీనరీలో తీర్మానం చేశారు. లాస్ట్కి మొన్న తెలంగాణలో జరిగిన సభలో కూడా తెలంగాణ గడ్డ మీద నుంచి ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ధైర్యం మా నాయకులకు మరొకే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తాం, రాష్ట్రాన్ని సీల్ చేసామన్నారు. కానీ 2014 ముందు జరిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసిన తర్వాత ఆ రాష్ట్రాన్ని మనం గెలుచుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎట్టా జగన్ వైపు పోయే అవకాశం ఉందన్న భయంతో సోనియా గాంధీ ఇచ్చిందని. అది మీరు అనుకుంటున్నారు, పార్టీ అయితే అలా ఆలోచించలేదు. ఎప్పటికైనా చేయాల్సింది, అదొక బాధ్యతగా తీసుకొని చేసింది. ప్రత్యేక హోదా మాట నిలబెట్టుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందా? దానికి తెలంగాణ ఇవ్వటమే ఒక నిదర్శనం. పైగా సిడబ్ల్యూసీలో చేసిన తీర్మానం కానీ ఏఐసిసిలో చేసిన తీర్మానం కానీ ఇప్పటి వరకు వెనక్కిపోయిన దాఖలాలు లేవు. మా వాళ్ళు మిగతా పార్టీలా ఒక మాట ఈరోజు చెప్పి రేపు మార్చుకునే అవకాశం లేదు. అలా మార్చుకొని ఉంటే తెలంగాణ ఇష్యూలోనే మార్చుకొని ఉండేవాళ్ళు. తెలంగాణ ఇచ్చేవంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి మా మాట మీద ఎలా నిలబడుతుంది. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్లో జీవో చేయకుండా అప్పుడు ప్రధాని ప్రకటన చేసేసి వదిలేశారు. దానివల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని బీజేపీ ఒక వాదన తీసుకోవచ్చు. అది ఒక రీజన్గా చెప్పి దాంట్లో నుంచి అది ఇవ్వకుండా చేసేదానికి అదొక రీజన్ అంతే. పార్లమెంట్ కన్నా పెద్ద డెమోక్రటిక్ టెంపుల్ అనేది నాకు తెలిసి అయితే లేదు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన మాటకి విలువ లేదు అంటే ఇంకా దానికి ఏం మాట్లాడాలో ఏమని సంజాయిసి చెప్పుకుంటారో అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. అది కాంగ్రెస్ తప్పు కాదంటారా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే బిల్లులో పెట్టగలిగినవన్నీ పెట్టారు. అప్పుడు సమయభావం లేదు కాబట్టి బిల్లులో పెట్టకుండా డైరెక్ట్గా ప్రధానిగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆయన స్వయంగా ఇచ్చిన వాగ్దానం అది. ఎందుకంటే అలా పెట్టలేకపోయాం కాబట్టి అది చేయించారు ఆయన చేత. టైం కానీ ఉంటే ఖచ్చితంగా పెట్టుండేవాళ్ళు కూడా. ఏఐసిసి సభ్యులుగా ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ఓటమిని ఎలా సమర్థిస్తారు? ఇది ఖచ్చితంగా ఇంట్రోస్పెక్ట్ చేసుకునేదానికి సమయం. అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మేము ఎప్పుడూ గెలుపుకి పొంగిపోలేదు, ఓటమికి బాధపడలేదు. మా నాయకత్వంలో ఆ థాటే ఎప్పుడు రాలేదు కూడా. సో ఖచ్చితంగా పెద్దలందరూ కూర్చొని దీని గురించి ఎక్కడ ఏం జరిగిందో అన్నీ ఆలోచించుకొని ఏం తప్పులు అంత తొందరగా చెప్పలేము. ఎందుకంటే దానికి సంబంధించి అందరూ కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, ఎక్కడ ఏం తప్పు జరిగింది ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకోకుండా పోయే క్వశ్చనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చాలా ఓపెన్ మైండ్తో ఉంటుంది. ఎప్పుడు మేము చేసినా దానికి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ఓటమి కాంగ్రెస్ వల్ల తెలుగుదేశం ఓడిపోయింది, తెలుగుదేశం వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది? అదే మేము ఇంట్రోస్పెక్ట్ చేసుకున్న తర్వాతే చెప్పగలం. ఇట్స్ టూ ఎర్లీ. మీరు 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతున్నాం. ఏంది 3 తరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకోవడానికి కారణాలు? మేము 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామండి. మా తాతగారు పత్తి నరసింహులు గారు బ్రిటిష్ టైం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నెల్లూరుకి ఆల్డర్మెన్గా చేశారు. ఏసీ సుబ్బారెడ్డి, రేవా లక్ష్మణారెడ్డితో పాటు రాజకీయాలు చేసిన వ్యక్తి. ఆయనే మాకు స్ఫూర్తి కూడా. ఆయన తర్వాత మా నాన్నగారు పత్తి రవీంద్రబాబు గారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళగా ఆనం కుటుంబంతోనేమి, మాగుంట కుటుంబంతోనేమి, ఇతర అన్ని ఆ సమకాలికులు ఆ పీరియడ్లో అందరితో బాగున్న వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ ఆయనకు కూడా ఎన్నో పదవులు ఇచ్చింది. ఆయన పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ 4 పర్యాయాలు చేశారు. కాంగ్రెస్ కుటుంబం మా కుటుంబాన్ని అన్ని విధాలా ఇప్పటి వరకు ప్రోత్సహించింది. సో నాకు
పనబాక కుటుంబం తరఫున నాకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వాళ్ళు కల్పించారు, వచ్చాను. నాకు పార్టీ అన్ని విధాల అన్ని పదవులు ఇచ్చి నన్ను ప్రోత్సహించింది. సో కాంగ్రెస్ పార్టీని వదిలిపోయేదానికి నాకైతే ఎటువంటి అవసరం అనిపించలేదు. మా కుటుంబాలు 3 తరాలుగా మమ్మల్ని చూసుకున్న పార్టీని వదిలిపోయేంత అవసరం నాకైతే అనిపించలేదు. 2014 తర్వాతనే మీరు యాక్టివ్ అయ్యారు. 2014కు ముందు ఎందుకు యాక్టివ్ కాలేకపోయారు? మీది 3 తరాల కాంగ్రెస్ చరిత్ర కదా. అంటే 2014కు ముందు నేను పనబాక కుటుంబంతో బాగానే ఉన్నప్పటికీ క్రియాశీలకంగా రావాలని అప్పుడు లేదు. నేను వ్యాపారాల్లో కొంచెం బిజీగా ఉండి ఏదైనా కానీ. కాకపోతే ఇప్పుడు మా సారు పనబాక కృష్ణయ్య గారు జిల్లా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ప్రోత్సాహంతో రావటం జరిగింది. ఆయన చెప్పాలంటే ఒక గురువుగా, అంటే నేను పొలిటికల్గా నాకేం తెలియదు అప్పటి వరకు. గురువుగా ప్రతి ఒక్కటి పక్కన కూర్చోబెట్టుకొని ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు, ఒక తండ్రి చిన్న బిడ్డను వేలు పట్టుకొని ఎలా నడిపించడానికి నేర్పిస్తారో అలా నేర్పించారు. పనబాక లక్ష్మి గారు అంటే ఇంకా మా అమ్మ, అమ్మ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఆమె నన్ను ఎలా చూసుకుంటారో, నాకు ఆమె మీద ఎంత ప్రేమ. ఆమెకి తను నా సొంత బిడ్డలాగా అన్ని విధాలా నాకు అన్ని మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం. పనబాక కృష్ణయ్య గారిది కానీ పనబాక లక్ష్మి గారిది కానీ అదే మనస్తత్వం. సో నాకు ఏంటంటే ఈజీగా అనిపించింది వాళ్ళతో. నేనేదో నాయకుడిని, నా కింద వీళ్ళు ఉండాలి అనేది లేదు. నాకు తెలిసి అయితే ఏ రాజకీయ నాయకుడికి ఉండలేనటువంటి మనస్తత్వం వాళ్ళిద్దరిది. ఏ నాయకుడు నా శిష్యుడు నా కిందే ఉండాలనుకుంటారు, కానీ నాతో సరిసమానంగా నాతో పక్కన కూర్చోవాలి అనే ఐడియా ఎవరికి రాదు. అటువంటిది మా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న నాయకుడు, పెద్ద నాయకుడు అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తారు. ఇంట్లో మనిషి అయినా ఒకటే, వాళ్ళకి బయట మనిషి అయినా ఒకటే. అందరితో నవ్వుతూ పలకరిస్తూ అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం. సో నాకు కూడా అది వాళ్ళతో పని చేయటం, వాళ్ళ కింద పని చేయటం చాలా ఈజీ అనిపించింది నాకు. ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బొక్క బోర్లా పడట్టు? అదే ఇందాక మీరు వేసిన క్వశ్చన్గా ఇది, దానికి అదే జవాబు. మేము ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, అది చేసుకున్న తర్వాత కానీ చెప్పలేము. కానీ ఫ్యూచర్లో ఏం జరగాలనేది ఇది ఒక లెసన్ అనుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగింది చూసుకునేదానికి ఒక అవకాశం. 2019కి ప్రిపేర్ అయ్యేదానికి ఇది ఒక అవకాశం. ఏ డెసిషన్ అయినా మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. వాళ్ళు తీసుకున్న డెసిషన్కి 100% మేము ఫాలో అవ్వాల్సిందే, అవుతాం కూడా. 2019 ఎన్నికలకి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏంది మీ యాక్షన్ ప్లాన్? యాక్షన్ ప్లాన్ అంటే మాకున్న క్యాడర్తో, మాకున్న నాయకులతో బలమైన పోటీ అయితే ఖచ్చితంగా ఇస్తామనే నమ్మకం మాకుంది. అంటే పోటీ, ఒకప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన పార్టీ పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే కాడికి పడిపోయేదానికి కారణం ప్రతి పార్టీకి అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుందండి. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్న ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా 4 సీట్లలో నుంచి వచ్చింది. మేము అలాగే, మాకేమి ఇది కొత్త కాదు. నేషనల్ పార్టీ ఎప్పుడైనా ప్రజలతో నార్మల్ సిటిజన్ లైఫ్, సామాన్యుడి జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళ జీవితాన్ని పైకి తీసుకువచ్చేదానికి చేసిన ప్రణాళికలు కానీ సిస్టమ్స్ అన్నీ కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కేంద్రంలో సాధ్యం, కానీ మిగతా ఏ పార్టీ వల్ల సాధ్యం కాదు అనేది అందరికి ఇప్పుడు తెలిసిపోయింది. మీరు చెప్పిన బీజేపీ పార్టీ 2 సీట్ల నుంచి కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసేదాకా వచ్చింది. మీ పార్టీ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసే కాడి నుంచి 2 సీట్లు 3 సీట్లు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కలిపి సో మీరు ఎలక్షన్ చూస్తే అది రివర్స్ అవుతుందండి. అంతే. అది ఈ గ్యాప్ కారణాలు ఏంది, ఏమన్నా అన్వేషించారా? గ్యాప్ గల కారణాలు అంటే మీకు 10 years మేము పాలించామండి. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఇట్స్ క్వైట్ కామన్. 10 ఏళ్ళు పాలించటమే చాలా పెద్ద సబ్జెక్టు, అది మేము చేయగలిగాము. ఈ 10 ఏళ్ళది ఈ 4 ఏళ్లలోనే ప్రజలు విరక్తి చెందిపోయారు. మీకు తెలిసింది, మీకు నేను చెప్పాల్సింది ఏం లేదు, ప్రజలకి తెలవకుండా ఉండేది ఏం లేదు. మేము 10 సంవత్సరాల్లో మా మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే అంతకి 2 వ్యతిరేకత తెచ్చుకున్నారు.
సో దీన్ని బట్టి ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, ఎవరు ఉంటే సామాన్యుడు బాగుపడతాడు. బాగుపడవలేదండి, కనీసం ఉన్న లైఫ్ అలాగే ఉంటే చాలు. ఇప్పుడు ఏ సామాన్యుడైనా చెప్పగలడా నేను ఉన్న లైఫ్ అలాగే ఉంది నాకని? ఎవరు చెప్పలేరు. పెద్ద పెద్ద వాళ్ళు నాశనం అయిపోయారు. సో సామాన్యుడి లైఫ్ని మీరు పెంచబడలేదు, దాన్ని తగ్గించకుండా ఉంటే చాలు. అదే మేము కోరుకునేది. బీజేపీ గవర్నమెంట్ వల్ల దేశంలో సామాన్యుడి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిందని మీరు చెప్తున్నారు. కానీ లేదు, బీజేపీ వల్ల ఎవరు ఇబ్బంది పడడం లేదు, కాంగ్రెస్ వల్ల ఇబ్బంది పడ్డారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారండి. కానీ దానికి ఈరోజు జరిగిన ఒక ఇన్సిడెంటే మీకు ఉదాహరణ. కొత్త ఆర్బీఐ గవర్నర్ ఈ మాస్టర్స్ ఇన్ హిస్టరీ, నాట్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక ఆర్బీఐ గవర్నర్ని మనం పెట్టుకుంటున్నాం అంటే దాన్ని బట్టి దేశం ఎక్కడికి పోతుందో నేను ప్రత్యేకంగా చెప్పగలను. ఏంటి మీకు ప్రత్యర్థి అయిన బీజేపీ వైఫల్యాలు చెప్తారా? ఖచ్చితంగా అండి. ఏంటంటే డివైడింగ్ పీపుల్ ఆన్ రిలీజన్, మతపరంగానో కులపరంగానో విభజించి పాలించటం అది మన రాజ్యాంగంలో లేదు, మన ఇండియన్ రూట్స్లో అసలు లేదు. ఇండియన్స్ ఎప్పుడైనా ఒక హిందూ అయినా ఒక ముస్లిం అయినా ఒక క్రిస్టియన్ అయినా అందరు కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఈరోజు దాకా నువ్వు ఫలానా జాతికి చెందిన వాడికి ఫలానా కాస్ట్, ఫలానా రిలీజన్, ఫలానా క్రీడ్ అనే డిఫరెన్సెస్ అయితే ఇప్పుడు దాకా ఎవరు రూల్ చేయలేదు. అది ఒక బీజేపీ ప్రభుత్వమే చేస్తుంది. ప్లస్ ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అటానమస్ బాడీస్, సుప్రీంకోర్టు అయితేనేమి, ఆర్బీఐ అయితేనేమి, సిబిఐ అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో డిస్టర్బెన్స్ ఉంది ఈరోజు. దాన్ని బట్టే మీకు ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఆర్బీఐ సిబిఐలో ఎలాంటి డిస్టర్బెన్స్ మీకు అనిపించిందో చెప్తారా? ఆర్బీఐ ఇప్పుడు చెప్పాను కదండి, సిట్టింగ్ ఇప్పుడు దాకా ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఈరోజు దాకా ఒక సిట్టింగ్ ఆర్బీఐ గవర్నర్ రిజైన్ చేసింది, మార్చింది చరిత్రలో లేదు. సరే మార్చారు, ఇంకొక ఎకనామిస్ట్ని తీసుకొచ్చారా? లేదు. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మాస్టర్స్ ఇన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఆర్బీఐకి అధిపతి చేస్తే ఏం చేస్తారండి? అంతకుముందు ఉజిత్ పటేల్ని కూడా మీ పార్టీ వ్యతిరేకించినట్టుంది కదా? ఖచ్చితంగా వ్యతిరేకించింది. ఈరోజు వ్యతిరేకిస్తాం, దాంట్లో ఏమి చేంజ్ లేదు. కానీ ఆయన తీసేసిన విధానాన్ని మేము తప్పుపడుతున్నాం, కానీ మిగతాది ఏం కాదు. ఆయన తీసేసిన విధానం ఖచ్చితంగా తప్పు. ఆయన మాకు ఆయన ఎవరికి దగ్గర అనేది తర్వాత సంగతి. కానీ ఆయన్ని పక్కన పెట్టేది మీరు, నేను చెప్పేది కూడా పాయింట్ అదే. ఉజిత్ పటేల్ ఆయన పక్కన పెట్టేది, ఆ హోదాని మీరు ఆలోచించండి. ఆ చైర్, ఆయన కూర్చుంటే చైర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇండివిజువల్ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం. అది మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. ఏంది జిల్లాలో మీ భవిష్యత్తు గురించి చెప్పాలి అసలు మాకు ఇంతవరకు? మా భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ? నాకు మా నాయకులు కింద పనిచేయటమే నాకు ఇష్టం అండి. నాకు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళే చేస్తారు, నాకు ఏది రైట్ అనుకుంటే వాళ్ళే చేస్తారు. ఇప్పుడు వరకు ఆ దేవుడి దయ వల్ల, వాళ్ళ దయ వల్ల ఏది అడగాల్సిన పరిస్థితి అయితే రాలేదు. మీ నాయకుడే మీకు ఎక్కడో ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయమంటే ఏం చేస్తారు? ఆయన చెప్పింది ఏదైనా నేను ఫాలో అవటమే నాకు తెలిసింది, అంతే. దానికి మనమే ఆర్గ్యూ చేసేది లేదు, ఏం లేదు. బట్ నాకు తెలిసి అయితే నాకు ఐడియా లేదు అనేది మా నాయకుడికి తెలుసు కాబట్టి, సో అటువంటిది ఏది ఉండదని నేను అనుకుంటున్నాను. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో ఒక పదవిలో కొనసాగాలను, పదవి కోసం పార్టీలో ఎదగాలనుంది. కానీ వేరే విధంగా అంటే కంటెస్ట్ చేసో లేక ఏదో నామినేటెడ్ తీసుకొని ఎదగాలనే కోరిక తక్కువ. మీరు పార్టీ పదవులకే పరిమితం అవ్వాలనుకుంటున్నారు? అవునండి, నా కోరిక అయితే అది. పార్టీకి పని చేయాలని ఉంది. పార్టీ నాకు నడకుండా నాకు మా నాన్నగారికి, మా తాతగారికి అందరికి ఇచ్చింది. ఇప్పుడు ఏం కావాలో వాళ్ళే ఇచ్చారు, కానీ మేము ఏ రోజు అడగల. సో అటువంటి పార్టీలో పనిచేయటమే నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. మొదట మీరు వ్యాపారవేత్త, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వ్యాపారానికి రాజకీయానికి ఎలా కుదరదు? వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు కొన్ని వెసులుబాట్లు ఉండేవండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు సోషల్ సర్వీస్కి చాలా ఎక్కువ స్కోప్ ఉండేది. మాకు ఒక కన్సోర్టియం ఆఫ్ కార్పొరేట్స్ కలిసి మేము సిఎస్ఆర్ కింద, సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా సోషల్ సర్వీస్ వర్క్స్ ఇండియా అండ్ అబ్రాడ్
ఇండియా కన్నా అబ్రాడ్లోనే ఎక్కువ చేసాం. నాకు ఆ సోషల్ సర్వీస్ మీద నాకు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది కొలంబో ప్రభుత్వం. సోషల్ సర్వీస్ అంతా ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి నాకు రాజకీయంగా కూడా మనకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే ఒక కార్పొరేట్గా చేసేదానికన్నా వేరే ఒక పొలిటికల్ పార్టీ కింద అయితే ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది అని నాకు అనిపించింది. ఏది మీరు సోషల్ సర్వీస్ అంటున్నారు, డాక్టరేట్ అంటున్నారు, ఆ సోషల్ సర్వీస్కి డాక్టరేట్కి ఉన్న సంబంధం చెప్తారా? సోషల్ సర్వీస్ అంటే డాక్టరేట్ ఆశించి చేయకుండా చేసేది సోషల్ సర్వీస్ అండి. మనం చేసిన పనికి గౌరవించి వాళ్ళు ఇచ్చేది అది ఒక చేసిన దానికి ఒక ఫుల్ఫిల్మెంట్. అంటే ఏ సందర్భంగా ఇచ్చారు డాక్టరేట్? సోషల్ సర్వీస్ అండి మాకు కొలంబో యూనివర్సిటీ ఇచ్చిందండి. కొలంబో మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. అది దేని గురించి ఇచ్చారంటే అప్పుడు డిస్ప్లేస్డ్ తమిళ్స్, శ్రీలంకలో డిస్ప్లేస్డ్ తమిళ్స్కి మేము మా ట్రస్ట్ అయితేనేమి కొన్ని నా మిత్రులు అందరూ కలుసుకొని, ఒకరిదని చెప్పడం కరెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఎ కన్సార్టియం ఆఫ్ ట్రస్ట్ కలిసి ఒక ప్రాజెక్ట్ని మేము తీసుకున్నాం. అది కొలంబో శ్రీలంక ప్రభుత్వం ప్రాజెక్ట్ని మేము ఫండ్ చేసి మేము ఫుల్ఫిల్ చేసి ఇచ్చాం. దాంట్లో ఈ డిస్ప్లేస్ అయిపోయిన తమిళ్స్కి అంటే వి కాన్సన్ట్రేట్ ఆన్ తమిళియన్స్ అన్నమాట. అంటే మా ట్రస్ట్ కూడా తమిళనాడు బేస్డే, అందుకని మిగతా ట్రస్ట్లన్నీ కూడా తమిళనాడు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అయితే అందరికీ సూటబుల్ అని చెప్పి ఆ హౌసింగ్ ప్రాజెక్ట్ మేము తీసుకొని చేసాము. దానికి మన ఇన్వాల్వ్మెంట్ చూసి మనం తీసుకున్న ఇనిషియేటివ్ అంటే చాలాసార్లు ప్రభుత్వం వెనకబడి చేయించుకోవాల్సి వచ్చినాయి. అటువంటివి కూడా ఎన్నోసార్లు తిరిగి చేసాం కాబట్టి దానికి వాళ్ళు గుర్తించి కొలంబో ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చింది. అది ఏం ఎక్స్పెక్ట్ చేసింది కాదు కానీ వచ్చింది. సరే కష్టపడిన దానికి ఒక ఫలితం తగ్గిందని అది చాలా ఆనందాన్ని కలిగింది. అప్పటి నుంచి డాక్టర్ సీతారాం బాబుగా ఉన్నారు మీరు? లేదండి, నేను ఎప్పుడు డాక్టర్ అని చెప్పుకోలేదు, ఎక్కడా ఉండదు కూడా. అంటే నేను చదివి తెచ్చుకుంది కాదు, గౌరవార్థం ఇచ్చింది కాబట్టి అలా. మీరు రాజకీయాల్లోకి వచ్చేదానికి కారకులేవు? పనబా కుటుంబం, పర్టికులర్ పనబా కృష్ణయ్య గారు. ఎలా తీసుకొచ్చారు మేము? కృష్ణయ్య గారు జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఆయన్ని కలిసేదానికి వెళ్ళి ఆయనకి కలిసినప్పుడు ఆయన ఫస్ట్ నుంచి ప్రోత్సహించే తత్వం అండి ఆయనది. నన్ననే కాదు ఎవరినైనా ప్రోత్సహిస్తారు. అదే భాగంలో ఆయన ప్రోత్సహించారు. తర్వాత మా అమ్మ పనబాగ లక్ష్మి గారు కూడా ప్రోత్సహించారు. సో అది ఏంటంటే నేను ఒక సపోర్ట్గా వచ్చాను. అది అలాగ నాకు ఇంట్రెస్ట్ డెవలప్ చేశారు నాలో కూడా. ప్లస్ నాకు నేర్చుకునేదానికి ఒక అంటే ఇది నేను ఇప్పుడు దాకా నేర్చుకుంది ఒక 20-30 ఏళ్లలో నేర్చుకోవాల్సింది ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఆయన దొరికారు నాకు. దాన్ని నేను వాడుకున్నాను, దాంట్లో నా స్వార్థం ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా కూడా మీరు పనిచేసినట్టున్నారు? అవునండి, 2014 ముందు జరిగిందండి. కానీ అది ఎవరికి పబ్లిసైజ్ చేసుకోలేదు, తెలియదు. నెల్లూరులో ఎక్స్కలేటర్స్ కానీ 1వ ప్లాట్ఫారం మీద లాస్ట్ దాకా షెల్టరు, 4th ప్లాట్ఫారం మీద షెల్టరు, అవన్నీ నేను ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేశాను. అప్పుడు మీకు ఎవరు సహకరించారు దీనికి? అప్పుడు పనబా కృష్ణయ్య గారు అండి. అప్పుడు ఆయన ఆల్రెడీ ఐఆర్టీఎస్, ఆయన ఆల్రెడీ రిటైర్ అయ్యి చాలా పెద్ద హోదాలో రిటైర్ అయిన వ్యక్తి. రాజకీయాల కోసం ఆయన రిటైర్ అయ్యి వచ్చారు. సో ఏది వెతుక్కునే అవసరం నాకు రాలే. డైరెక్ట్గా ఆయన ముందు కూర్చుంటే ఆయనకి ఏం కావాలన్నా ఆయన చెప్పేసేవాళ్ళు. అన్నీ ఆయన మైండ్లోనే ఉండేవి. ఆయన వెతుక్కునే అవకాశం కూడా ఉండేది కాదు. ఆయన ఎవరిని అడిగేవాళ్ళు కూడా కాదు. మొత్తం ఏమీ డేటా మీరు ఈరోజు తీసుకోండి, రైల్వేస్ గురించే కాదు, ఏ డేటా అయినా అప్పటికప్పుడు టకటకటకటగా చెప్పేయగలరు. సో ఆయన ఉన్న దానివల్లే మనం తొందరగా నేర్చుకోగలిగాం కూడా ఒక విధంగా చెప్పాలి. కాంగ్రెస్లో కొన్ని వర్గాలు ఉన్నాయనేది ప్రచారం జరుగుతుంది బాగా బహిరంగంగా కూడా. కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ అండి. మా నెల్లూరునే కాదు ఎక్కడైనా తీసుకోండి వర్గాలు ఉంటాయి. కానీ అటువంటి భిన్నత్వాల్లో ఏకత్వంతో పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ. అందులో మా నాయకుడు అందరితో బాగుండేవాడే కానీ ఎవరిని తక్కువ చేసో ఎక్కువ చేసో చూసి నేనైతే కనీసం ఒకరిని తన కింద పనిచేసే వాళ్ళని కూడా ఒకరిని రే అని నేను ఇన్ని సంవత్సరాల్లో చూడలేదు. ఎవరిని అమర్యాదగా మాట్లాడి చూడలేదు. సో ఆయనకి అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన కూడా చాలా ఈజీ. 2019లో తెలంగాణ లాగానే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తుంటుందా? ఉండవచ్చు, ఉండకపోవచ్చు అండి. అది మేము మా స్థాయిలో నిర్ణయించేది కాదు. అది ఏఐసిసిలో సిడబ్ల్యూసిలో నిర్ణయించాల్సింది.
కాకపోతే నాయకులు ఏ డిసిషన్ తీసుకుంటారో దానికి రాష్ట్రం అయితే కానీ జిల్లా అయితే కానీ అందరు నాయకులు ఖచ్చితంగా దానికి కట్టుబడి పనిచేస్తాం. అంతవరకు అయితే గ్యారెంటీ. తెలంగాణలో ఆ ప్రతిపాదన వచ్చింది కదా, ఆంధ్రాలో కూడా అదే ప్రతిపాదన ఉంటుంది అనేది ఒక ప్రచారం కదా. ఇప్పటి వరకు మీ దృష్టికి ఏదైనా వచ్చిందే దానికి సంబంధించి? డిస్కషన్స్ చాలా విధాలుగా జరిగినాయండి. ఈవెన్ తెలంగాణలో వచ్చినప్పుడు కూడా కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ ఏంటంటే అక్రాస్ టేబుల్ మేము ఫ్రీగా మాట్లాడుకుంటాం, ఆ స్వేచ్ఛ పార్టీ ఇప్పుడు ఇస్తుంది. కానీ అన్ని డిస్కషన్స్ అయిన తర్వాత నాయకత్వం ఏదైతే డిసైడ్ చేస్తామో వద్దన్న వాళ్ళు కానీ కావాలన్న వాళ్ళు కానీ అందరూ దే విల్ ఫాల్ ఇంటూ లైన్, ఒకే స్టాండ్ తీసుకుంటాం, ఒకే విధంగా పార్టీ కోసం పనిచేస్తాం. 3 తరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో విద్యార్థి దశలో ఏం రాజకీయాలు చేయలేదా? విద్యార్థి దశలో చేయలేదండి. విద్యార్థి దశలో రాజకీయాలు అయితే లేవు. 2019 ఎన్నికల్లో మీ రోల్ ఏంటి చెప్తారా? పార్టీ కోసం పనిచేయటమే నా రోల్ అండి. మా నాయకుడు పార్టీ తరఫున ఎవరైతే నిలబడతారో అందరికీ నా వంతు ఉడత భక్తిగా ఎంత చేయగలమో అంత చేయటమే. ప్లస్ మా నాయకుల గెలుపు కోసం పోరాటం నాకుంటే మేజర్ రెస్పాన్సిబిలిటీ అదే. అంటే కేవలం మీరు పార్టీ మీద భక్తి కాకుండా పనబా కుటుంబం మీదే భక్తి చూపిస్తున్నారు, ఏమంటారు దాని ఈక్వేషన్? ఖచ్చితంగా. ఎందుకంటే నా రాజకీయాల్లోకి రావడానికి మేజర్ రోల్ ప్లే చేసింది పనబా కుటుంబం. నేను పార్టీలో ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ పనబాక నాయకత్వంలోనే ఉండటానికి ఇష్టపడతానండి. వాళ్ళు రాజకీయాలు చేస్తే నేను రాజకీయాలు చేస్తాను, వాళ్ళ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ పక్కన నేను కూర్చుంటాను. నా రోల్ అయితే అంతే, అంతకు మించి అయితే ఉండదు. వాళ్ళ పరిధి దాటి అయితే నేను. ఇప్పుడు రాజకీయాల్లో మీకు ఏఐసిసి పదవి అంటే చాలా పెద్ద పెద్దోళ్ళు చేశారు. అది ఏఐసిసి సభ్యులు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు తిరుగులేని పదవి. ఇప్పుడు ఆ స్థాయిలో మిమ్మల్ని గుర్తిస్తున్నారా ఏఐసిసి స్థాయిలో? అంటే ఏఐసిసి స్థాయి పదవి ఉంటే ఒకలాగా, పదవి లేకుంటే ఒకలాగా అనేది ఉండదండి. ఏఐసిసి అనేది పార్టీ బేస్డ్, పార్టీ హైయెస్ట్ బాడీ ఏఐసిసి. దానికి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, ఆయన కింద కమిటీ ఉంది, దాంట్లో సభ్యులుగా మేము ఉన్నాం. సో ఆ పార్టీకి ఉన్న ఏఐసిసి మెంబర్కి ఉన్న హోదా అయితే అదే. వెదర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా దానికి వచ్చిన డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో అది నాకు మహామహులు చేసింది. నాకు ఇప్పుడు రావడం అనేది అది నిజంగా నా అదృష్టం. పనబాక కుటుంబానికి నా మీద ఉన్న నమ్మకం, దాన్ని నేను నిలబెట్టుకునే శక్తిని కూడా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్ని ఏఐసిసి మీటింగ్లు హాజరయ్యాయి? ఇప్పుడు వరకు 4 మీటింగ్స్ జరిగినాయండి, 4కి హాజరయ్యాను. ఏంది ఏఐసిసితో మీ అనుబంధం? ఏఐసిసి అనుబంధం అంటే నేను అక్కడ కూర్చుంటే ఆ మహామహులు ఎంతో పెద్దవాళ్ళు, ఎప్పుడో మేము టీవీలో చిన్నప్పుడు చూసిన వాళ్ళతో సమానంగా వాళ్ళ పక్కన కూర్చునే స్థాయి నాకు వచ్చిందనేది నేను ఫస్ట్లో కూడా నాకు ఈరోజుకి డైజెస్ట్ కాని సబ్జెక్ట్ అది. కానీ అయింది. జనార్దన్ రెడ్డి గారు, పనబాక లక్ష్మి గారు మహామహులు ఉన్న పదవి నాకు ఈ వయసులో, అది ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా అంతా నాకన్నా చాలా సీనియర్లు, వాళ్ళతో పాటు నాకు అవకాశం కల్పించిన పనబాక కుటుంబంకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ అమూల్యమైన సందేశాన్ని ఛానల్ 9 ప్రేక్షకులు పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం కల్పించి మాట్లాడే అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. ఇది ఈ వారం పొలిటికల్ టచ్ కార్యక్రమం. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.